సో ఫుల్ లెంత్ టెస్ట్లో మొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఫుల్ లెంత్ టెస్ట్ 3 పేపర్ 2 ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న ఏంటంటే గాంధార, మధుర మరియు అమరావతి పాఠశాలలకు ప్రత్యేక సూచనతో ఇండో గ్రీక్ కళ మరియు వాస్తుశిల్పం యొక్క పరిణామం గురించి వివరించండి. వారి విలక్షణమైన లక్షణాలను మరియు సాంస్కృతిక ప్రభావాలను చర్చించండి. అంటే ప్రశ్న ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ with special reference to Indo-Greek art and architecture with special reference to Gandhara school, Mathura school and Amaravati schools. Discuss their distinctive features. వాళ్ళ యొక్క distinctive features ఏంటి, వాళ్ళ యొక్క కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, డిస్టింక్టివ్ ఫీచర్ ఏంటి, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి. సో టైం పీరియడ్ మనం గుర్తుంచుకోవాలి. ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు ఈ ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇండో గ్రీక్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి 3rd సెంచరీ బీసీ నుంచి 2nd సెంచరీ ఏడి వరకు ఆ మధ్య భాగంలో ఈ గ్రీకుల యొక్క ఇన్వేషన్ మన ఇండియాలో జరిగింది. వాటి వల్ల ఆ ఇన్వేషన్ వల్ల ఏవైతే పరిణామాలు వచ్చాయో ముఖ్యంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వాటి గురించి వివరించండి అని రాశాడనమాట. సో ఇండో గ్రీక్ వాళ్ళ యొక్క ఇన్వేషన్ ఫస్ట్ రాసేటప్పుడు ఇండో గ్రీక్ వాళ్ళ యొక్క టైం పీరియడ్, ఏ టైం పీరియడ్లో వాళ్ళు ఇన్వేట్ చేశారు, వాళ్ళు ఇన్వేట్ చేయడం వల్ల సోషల్, పొలిటికల్, ఎకనామికల్, ముఖ్యంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ మీద అయితే చాలా పెద్ద ప్రభావం ఉంది. అందులో ఆర్ట్ గురించి తీసుకుంటే మాత్రం 3 స్కూల్స్ ఎవాల్వ్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇండో గ్రీక్ యొక్క కల్చరే. ఆ ఇండో గ్రీక్ యొక్క కల్చర్లో ముఖ్యంగా ఆ బుద్ధిస్ట్ స్థూపాలను ఆధారం చేసుకొని మనము గాంధార ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మథురా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే ఇదొక డయాగ్రామ్ చూస్తే మీకు, ఇదొక ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదొకటి ప్రాపర్గా అర్థం చేసుకోండి. గాంధార, ఇప్పుడు ఈయన బొమ్మ ఉంది, గౌతమ బుద్ధుంది. గాంధార ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఎక్స్క్లూజివ్గా గ్రీక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. దాన్నే హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాం. ఒక్కొక్క పాయింట్ ముఖ్యంగా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ హెలినిస్టిక్ ఉంటుంది. అంటే గ్రీకులు ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క హావభావాలు ఆ స్థూపాలలో మనకు కనబడుతుందన్నమాట. నెంబర్ 1 వేవరీ హెయిర్ ఉంటుంది. హెయిర్ వచ్చేసి వేవరీ హెయిర్ కంపేర్డ్ విత్ అమరావతి అండ్ కంపేర్డ్ విత్ మథుర వేవరీ హెయిర్ ఉంటుంది. డ్రాపరీ అంటే మడతలు పడ్డటువంటి డ్రెస్ అన్నమాట, ఒక డ్రెస్ డ్రాపరీ ఉంటుంది. కతోసియన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా ఒక స్తంభాల్లాగా పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద స్తంభాలు కూడా ఈ గాంధార ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి యూనిక్. మస్కులార్ బాడీ ఉంటుంది గౌతమ బుద్ధునికి, మ్యాక్సిమం కూర్చున్నటువంటి పోస్చర్లో మాత్రం గాంధార స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది పాకిస్తాన్, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రావిన్స్, బలోచిస్తాన్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఈ రకమైనటువంటి స్థూపాలు మనకి లభ్యమయ్యాయి. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా గ్రీక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి స్కూల్ గాంధార స్కూల్. దాన్నే హెలెనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాము. ఎక్కువ వేవీ హెయిర్, మస్కులర్ బాడీ, సిట్టింగ్ పోస్చర్లో ఉన్నటువంటి స్థూపాలు మాత్రం మనకి లభ్యమవుతాయి. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ గ్రీక్ది ఉంటుంది. ఇంకా కతోసియన్ ఫోర్ట్స్ అంటే స్తంభాలు అన్నమాట, ఇట్లా సినిమాలలో ఉంటాయి ఇట్లా స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు, అవి కూడా ఇండో గ్రీక్ యొక్క యూనిక్ యొక్క ఫీచర్. ఇవి ముఖ్యమైనటువంటిది. అదే అమరావతి, మథురాకు వస్తే మథురా మనకు తెలిసిందే ఉత్తరప్రదేశ్. ఇది ఇండిజినస్, ఇది ఎక్కువ ఇండిజినస్ అండ్ గ్రీక్ ఈ ఇద్దరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇండిజినస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గ్రీక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ కర్లీ హెయిర్, దీంతో పోలిస్తే ఎక్కువ కర్లీ హెయిర్, ఇంకా ఎక్కువ మస్కులార్ బాడీ, ఇక్కడికన్నా ఎక్కువ మస్కులార్ బాడీలో ఉంటుంది. ఇక్కడ కొన్ని కూర్చున్నటువంటి స్థూపాలు ఉన్నాయి, కొన్ని నిలబడినటువంటి స్థూపాలు ఉన్నాయి. ఇది హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇది ఎక్కువ ఇండిజినస్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చిన తర్వాత ఇక్కడ జాతకా టేల్స్ ఉంటాయి కదా, కథలు, ఆ కథరూపకంగా బొమ్మలు ఉంటాయన్నమాట, ఆ కథరూపకంగా స్థూపాలు ఉంటాయన్నమాట. ఏ కథరూపకంగా ఉంటాయంటే జాతకా టేల్స్లో ఏముంటాయంటే గౌతమ బుద్ధుని యొక్క జీవన విధానము, అతని యొక్క జననము, అతని యొక్క మరణం వరకు అంత కథరూపకంగా బొమ్మలు మనకు ఉంటాయి, స్థూపాలు మనకు ఉంటాయి అన్నమాట. సో ఇవి మూడిటి యొక్క ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. మథుర ఇండిజినస్, ఎక్కువ ఇండిజినస్ ఉన్నటువంటిది మథుర, ఇది కూడా లోకలే.
కానీ ఇది ఒక కథ రూపకంగా జాతకా టేల్స్ ఆధారంగా ఒక స్టోరీ ఆధారంగా ఉంటుందన్నమాట. ఇవి మూడిటి యొక్క ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్. ఇప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్, 2nd సెంచరీ నుంచి 4th సెంచరీ AD 2 BC నుంచి 4 AD వరకు ఈ యొక్క ఇండో గ్రీక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క భారతదేశం మీద ఉంది. అలెగ్జాండర్ గ్రేట్తోని ఇండో గ్రీక్ కింగ్డమ్ ఒకటి, దాని ద్వారా గాంధార, మథుర అండ్ అమరావతి. సో గాంధార స్కూల్కి వచ్చేసరికి 1st సెంచరీ BC నుండి 5th సెంచరీ AD వరకు ఉంది గాంధార స్కూల్. మళ్ళీ ముఖ్యంగా ఇంకోటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గ్రే షిస్ట్ అనే స్టోన్ని మనం వాడాము. గ్రే షిస్ట్, ఇక్కడ రెడ్ శాండ్ స్టోన్, ఇక్కడ ఎక్కువ వాడినటువంటిది ఏంటిది రెడ్ శాండ్ స్టోన్, ఇక్కడ ఎక్కువగా వాడినటువంటిది ఏంటిది వైట్ మార్బుల్. ఇది ఇంకో పెద్ద డిఫరెన్స్, ఇది చాలా పెద్ద డిఫరెన్స్. సో ఇక్కడ వాడిందేమో గ్రే షిస్ట్ స్టోను, మథురాలో వాడిందేమో రెడ్ శాండ్ స్టోను, అండ్ అమరావతిలో వాడిందేమో వైట్ మార్బుల్ స్టోను. ఇది ఎక్కువగా నేను చెప్పినట్టు వేవీ హెయిర్, మస్కులార్ బాడీ, హెలినిస్టిక్ ఆర్ట్. హెలినిస్టిక్ అంటే ఏం లేదు, హెలినిస్టిక్ ఆర్ట్ అంటే గ్రీక్ యొక్క ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. హెలినిస్టిక్, కార్నీషియన్ కాలమ్స్. కార్నీషియన్ కాలమ్స్ అంటే పెద్ద పెద్ద స్తంభాలు, కార్నీషియన్ కాలమ్స్, అది యూనిక్ ఫీచర్స్ అనమాట. సో ఈ లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి. గంధారాలో ఏంటి, ఒకటి హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్, రెండోదేమో వేవీ హెయిర్, మూడోదేమో మస్కులర్ బాడీ, నాలుగోదేమో ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్లో ఉంది, ఐదోది వచ్చేసేమో గ్రే సిస్ట్, ఆరోది వచ్చేదేమో కారెన్షియన్ మోడల్. ఇవి 6 డిఫరెన్సెస్ అనమాట. వెరస్ మథురాకు వచ్చేసినాక ఇండిజినస్, వాడినటువంటి స్టోన్ ఏమో రెడ్ శాండ్ స్టోన్, ఉత్తరప్రదేశ్, ఇంకా కర్లీ హెయిర్, దీంతో పోలిస్తే ఎక్కువ కర్లీ హెయిర్, ఇక్కడ మస్కులార్ బాడీ ఉంది. ఇవి మథురా స్కూళ్ళల్లో. సో రెడ్ శాండ్ స్టోను ఎక్కువ లోకల్గా మథురాలో 1st BC నుంచి 3rd AD వరకు కొద్ది మాత్రంగా హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఇండిజినస్గా ఉంటుంది. రెడ్ శాండ్ స్టోను ఇవి అన్నమాట. ఇలాంటి స్తూపాలే మనము హిందూయిజంలో లార్డ్ శివ దగ్గర చూస్తాము, యాజ్ వెల్ యాజ్ విష్ణువు దగ్గర కూడా చూస్తాము. కానీ ఇక్కడ మాత్రం ఎక్స్క్లూజివ్ ఓన్లీ గౌతమ బుద్ధుని యొక్క స్తూపాలు మాత్రమే కనబడతాయి. కానీ ఇలాంటి స్తూపాలు మనకి లార్డ్ విష్ణు దగ్గర లభ్యమవుతాయి, లార్డ్ శివ దగ్గర కూడా లభ్యమవుతాయి. ఇప్పుడు అమరావతికి వచ్చేసరికి, అమరావతి వైట్ మార్బుల్ స్టోన్, నేను ఇంతకుముందుగా చెప్పినట్టు నరేటివ్ ఒక కథ రూపకంగా ఉంటాయి. అవి ఆ కథలు ఏ పుస్తకంలోకి వెళ్ళి తీసుకున్నటువంటి, జాతక టేల్స్ నుంచి తీసుకున్నటువంటిది. ఇక్కడ వాడేటటువంటి స్టోన్ ఏంటి, వైట్ మార్బుల్ స్టోన్. ఇవి మేజర్ డిఫరెన్సెస్ అన్నమాట. ఇవి మేజర్ డిఫరెన్సెస్ మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయి, లోటస్ సింబల్, కొన్ని లైక్ వీల్, ట్రీ, కొన్ని సింబల్స్ ఇక్కడ మనకు ఉంటాయి. సో 6 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలా, అన్ని గుర్తుంచుకోలేం కాబట్టి. సో గంధారాలో ఏమేమి గుర్తుంచుకుంటున్నాం మనము, మొదటికి మస్కులర్ బాడీ, వేవీ హెయిర్, హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్, గ్రే సిస్ట్, సిట్టింగ్ పోస్చరు, ఎక్కువ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలు. 2 మథురాకు వచ్చేసరికి ఏమైంది, ఇండిజీనస్, కొద్ది మాత్రం హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్, కర్లీ హెయిర్, ఎక్కువ మస్కులర్ బాడీ, రెడ్ శాండ్ స్టోన్. వేరాస్ అమరావతికి వచ్చేసరికి ఏంటి, లోకల్ సౌత్ ఇండియన్. ఇక్కడ మళ్ళీ ఇలాంటి స్తూపాలే లార్డ్ శివ అండ్ లార్డ్ విష్ణు దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయి. అమరావతికి వచ్చేసరికి అవి ఒక నరేటివ్స్తోని, ఒక టేల్స్ రూపకంగా, జాతకా టేల్స్లో రాసినటువంటి ఒక స్టోరీ రూపకంగా ఇక్కడ మనకు అమరావతిలో ఉంది. మోర్ ఇండిజినస్, ఇంకా వైట్ మార్బుల్ స్టోన్. ఇవి మూడింటి యొక్క ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. ఎప్పుడైనా కూడా మీరు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లాంటి ప్రశ్నలు చదువుకోవాలనుకున్నప్పుడు, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, మొఘల్ ఆర్కిటెక్చర్, ఒక ఫిగర్ తీసుకోండి, ఆ ఫిగర్ మీ కళ్ళ ముందు స్క్రీన్ పెట్టుకోండి, అప్పుడు చదవండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుంచుకోవచ్చు, క్యాచ్ కూడా అవుతుంది అనమాట. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దాన్ని ఇప్పుడు కొరెన్షియన్ అని ఒకటి ఉంది, ఈ కొరెన్షియన్ అనేది మనం ఏదో కొరెన్షియన్ చదువుకుంటూ వెళ్ళిపోతాం, అదేంటో తెలియకుండా కొరెన్షియన్ అని అదేంటో తెలియాలి మనకి. అప్పుడు గూగుల్ వాడాలి మనం. ఆ కొరెన్షియన్ స్కల్ప్చర్ అంటే ఏంటి, ఇలాంటి ఫిగర్స్ అంటే కొరెన్షియన్ స్కల్ప్చర్స్ అంటారు. అప్పుడు మనకి ఇంప్రింట్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం విజువల్గా చూసుకుంటే ఈజీగా ఎప్పటికీ గుర్తుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మీకు గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 2వ ప్రశ్న,
ఎగ్జామిన్ ద ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ ద డెక్కన్, ముఖ్యంగా డెక్కన్. సో ఇంట్రడక్షన్లో మనం ఏం రాయాలి అని అంటే అసలు కాంపోజిట్ కల్చర్ అంటే ఏంటో రాయాలి. ఇంట్రడక్షన్లో అసలు కాంపోజిట్ కల్చర్ అంటే ఏంటి, కాంపోజిట్ కల్చర్ అంటే ఏంటంటే ఓన్లీ రిలీజియన్సే కాదు, మల్టిపుల్ రిలీజియన్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ రేసెస్, మల్టిపుల్ కల్చర్ పీపుల్ అందరూ ఒకే చోట ఉండడాన్ని మనం ఏమంటాము అని అంటే కాంపోజిట్ కల్చర్ అని అంటాము. సో ఈ కాంపోజిట్ కల్చర్ డెక్కన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అది కూడా మొఘల్ ఇన్వేజన్ తర్వాత ఆ కాంపోజిట్ కల్చర్ అనేది ఎక్కువ మొత్తంలో పెరిగింది అని మనం రాసి అది ఇంట్రడక్షన్. ఎక్స్ప్లెయిన్ ఇట్ సబ్సీక్వెంట్ ఇంపాక్ట్ ఆన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. ఈ ప్రశ్నకి జవాబు మనం రాసేటప్పుడు సో ఫస్ట్ నేను చెప్పినట్టు కాంపోజిట్ కల్చర్ అంటే ఏంటో రాస్తాం. కాంపోజిట్ కల్చర్ అని రాసిన తర్వాత ఏ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసింది ఈ కాంపోజిట్ కల్చర్ రావడానికి. హిస్టారికల్ కాంక్వెస్ట్, ఎవరు మొఘల్స్ కాంక్వెస్ట్ చేశారు, సో దట్ మొఘల్స్ వచ్చారు, సో దట్ ఇస్లాం వచ్చింది. ఇస్లాం రావడం వల్ల ఒక్కసారిగా మనము ఇస్లాం అండ్ హిందూస్ స్టేయింగ్ టుగెదర్ చూసాము. నెంబర్ 1. నెంబర్ 2 డెక్కన్ అని అన్నాం. ప్రశ్న ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ డెక్కన్, అదొకటే కాదు, అది అయిపోయిన తర్వాత 2 డెక్కన్ మరాఠా కింగ్డమ్స్ కూడా రాస్తాం మనం. మరాఠాస్లో కూడా మొఘల్కి మరాఠాస్కి మధ్యలో జరిగిన యుద్ధంలో కొన్ని ప్రాంతాలు మొఘల్ కంట్రోల్లోకి రావడం వల్ల మరాఠా రీజియన్ కూడా హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కలిసి కోఎగ్జిస్టెన్స్లో ఉంటున్నారు. సో ఇద్దరు కోఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అనేది మనం చూడలేదు. సో హిస్టారికల్ కాంక్వెస్ట్. రెండోది హిస్టారికల్ ఇంటరాక్షన్స్. డెక్కన్ అనుకున్నాం మనం. ఇంటరాక్షన్స్ ఏంటా ఇంటరాక్షన్స్? పోర్చుగీస్, ఒకటే ఇస్లాం గురించి కాదు, పోర్చుగీస్ ఇన్వేషన్ జరిగినప్పుడు, ఫ్రెంచ్ ఇన్వేషన్ జరిగినప్పుడు వీళ్ళు ఫస్ట్ డెక్కన్ కిందికి వచ్చారా, డెక్కన్ పైకి వెళ్ళారా? డెక్కన్ కిందికే వచ్చారు. సో డెక్కన్ కిందికి వచ్చి మళ్ళీ డెక్కన్లో నుండి ముంబై ప్రాంతంలో నుంచి డెక్కన్ మొత్తం చేసినప్పుడు హిందూ అండ్ ముస్లింకే కాకుండా హిందూ అండ్ క్రిస్టియన్ కూడా ప్రాపర్గా కాంపోజిట్ కల్చర్లో ఇంటిగ్రేట్ అయ్యారు. సో రెండో పాయింట్, అక్కడ క్రిస్టియానిటీ లేదు, మీరు రాసుకోండి క్రిస్టియానిటీ కూడా. సో మొదటిది ఏంటి? హిస్టారికల్ కాంక్వెస్ట్. రెండోది ఏంటి? హిస్టారికల్ కనెక్షన్స్, ఇంటరాక్షన్స్. మూడోది పొలిటికల్ ప్యాటర్నేజ్. బహమనీ సుల్తానేట్ దేన్ని ప్యాటర్నైజ్ చేశాడు? పర్షియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ని ప్యాటర్నైజ్ చేశాడు. 4 రిలీజియస్ మూమెంట్. ఏ రిలీజియస్ మూమెంట్ రాయొచ్చు మనము? భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ రాయొచ్చు. 5 రిలీజియస్ సింక్రెటిజం. మనం హైదరాబాద్నే తీసుకుంటే అన్ని రిలీజియన్స్ కలిసి ఉన్నాం. మనం మొహరం పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము, వాళ్ళు దసరా పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటితోని కాదు, ఇబ్రహీం లోడీ ఉన్న దగ్గర నుంచి ఇదే కల్చర్ని మనం ఫాలో అవుతున్నాము. రిలీజియస్ సింక్రెటిజము. ట్రేడ్ అండ్ కామర్స్. మనం డెక్కన్ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే మెల్టింగ్ పాట్ అని అంటాము. అందరు వస్తున్నారు, ఇక్కడ మెల్ట్ అయిపోతున్నారు, అందరు వస్తున్నారు, మెల్ట్ అయిపోతున్నారు, ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవుతున్నారు. 7 కల్చరల్ అసిమిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ లాంగ్వేజ్ ఎమర్జింగ్ ఫ్రమ్ డెక్కన్ కంబైన్డ్ ఫ్రమ్ పర్షియా, అరబిక్ అండ్ లోకల్ లాంగ్వేజ్ కలిపి ఒక కొత్త రకమైనటువంటి భాష వచ్చింది. ఆ భాష పేరే ఉర్దూ లాంగ్వేజ్. ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్స్ వచ్చినాయి. చార్మినార్లో మొఘల్ది ఒకటే కాకుండా, ఇండో ఇస్లామిక్ ఒకటే కాకుండా హిందూ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మనకు చార్మినార్లో కనబడుతుంది. ఇంకా ఫిలాసఫికల్ డైలాగ్స్ ఏంటి? గంగా జమునా తెహజీబ్ అనేది ఇప్పుడు పుట్టినటువంటిది కాదు, అది డెక్కన్ సుల్తనేట్ టైం నుంచి కూడా గంగా జమునా తెహజీబ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. అది ఫిలాసఫీ కదా. సో దాన్ని ఏమంటాం మనం? ఫిలాసఫీ. సోషల్ ఇన్స్టిట్యూషన్స్, దర్గాస్, టెంపుల్స్, ఈ 2 కోఎగ్జిస్టెన్స్గా ఉంటాయి. పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉంది. బోనాలు ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ ఇన్కార్పొరేట్స్ బోత్ హిందూస్ అండ్ ట్రైబల్ ప్రాక్టీసెస్. మళ్ళీ అందరు ఇస్లాం గురించి రాసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇస్లామే కాకుండా క్రిస్టియానిటీ కూడా యాడ్ చేయాలి, ట్రైబల్స్ కూడా యాడ్ చేయాలి. ఇవి ఎగ్జామిన్ ద ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ కంపోజిట్, ఎక్స్ప్లెయిన్ ఇట్ సబ్సిక్వెంట్ ఇంపాక్ట్ ఆన్ ల్యాండ్స్కేప్, కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. అంటే దక్కన్లో మిశ్రమ సాంస్కృతి ఆవిర్భావానికి దోహదపడిన అంశాలను పరిశీలించండి. ఇవన్నీ పరిశీలించినాం. భారతదేశ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంపై దాని తదుపరి ప్రభావాన్ని, అంటే భారతదేశం యొక్క తదుపరి ఇన్ఫ్లుయెన్స్ గురించి రాయండి. చెప్పండి ఏమేమి ఉన్నాయి తదుపరి? ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ వచ్చింది, మ్యూజికల్ ట్రెడిషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్నాటిక్ అండ్ హిందుస్థానీ 2 కలిపి ఉండడము. కార్నాటిక్ ఎవరిది? హిందూస్ది. హిందుస్థానీ ఎవరిది? ముస్లిమ్స్ది. 3 వర్నాకులర్ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ లిటరేచర్ డెవలప్ అయింది. కలనరీ డైవర్సిటీ, ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు ఏదైతే ఇంతగానం గిరాకీ ఉందో హైదరాబాద్ బిర్యానీ, అది వేరే వాళ్ళది, పరాయి వాళ్ళది అది. సో
అండ్ సోషల్ హార్మోనీ. ఇవన్నీ కూడా మొత్తం కల్చరల్ ల్యాండ్స్కేప్ అంత డైవర్సిటీ ఉంది కాబట్టి కంక్లూజన్లో చాలా అద్భుతంగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నిటితో పాటు ఏం యాడ్ చేసుకోవచ్చు మనము అని అన్నప్పుడు, సో ఏదైతే గంగా జమున తహజీబ్ అనేది మన కల్చరల్ హెరిటేజ్ ఉందో దాన్ని కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందో. ఎందుకంటే రాజ్యాంగంతోనే రాలేదు మన కల్చరల్ డైవర్సిటీ అనేది, మన ఏన్షియంట్, మన మిడివల్, మన మోడ్రన్ టైమ్స్లో నుంచి ఉంది. కాబట్టి ఆ డెక్కన్ ప్రాంతానికి ప్రాముఖ్యత అయినటువంటి ఆ టుగెదర్నెస్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మనం రాయాలి. ఇది మూడో ప్రశ్నకి జవాబు. మూడో ప్రశ్న, డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ ఇన్ ఇండియా. Discuss its socio-economic consequences. Impact of commercialization of agriculture. So first, commercialization of agriculture during British colonial rule in India అని రాయాలని. రాసేటప్పుడు బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫర్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. వాళ్ళ ఉద్దేశమే ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఆబ్వియస్గా దేర్ విల్ బీ నో వెల్ఫేర్. సో దెర్ ఈస్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్కి ముఖ్యమైనటువంటి మార్గం ఏం తీసుకున్నారు అని అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకున్నారు. నెక్స్ట్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏదైతే ఫుడ్ క్రాప్స్ ఉన్నాయో ఆ ఫుడ్ క్రాప్స్ మీద డిపెండెన్స్ తగ్గించి ఫుడ్ క్రాప్స్ మీద ప్రొడక్షన్ తక్కువ చేసి ఫార్మర్స్ ఫుడ్ ప్రొడక్షన్స్ మీద తక్కువ చేసి దేని మీద ఫోకస్ చేయించారు, క్యాష్ క్రాప్స్ మీద ఫోకస్ చేయించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇండిగో, జూటు, కాటన్, ఇవన్నీ కాదు. మోడల్ ఆన్సర్లో కూడా ఇండిగో లేదు, మీరు రాసుకోవాలి. ఇండిగో, జూటు, కాటన్ ఇవే కాకుండా ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేశారు, ఇండిగో మీద ఫోకస్ చేశారు. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అలా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకొని వచ్చారు. ఇంపాక్ట్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, దాని ద్వారా ఏం ఇంపాక్ట్ జరిగింది? మొదటిది షిఫ్ట్ టు క్యాష్ క్రాప్స్, అంతేనా? 2, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ క్రాప్స్, అంతేనా? 3, మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్. 3, అవును. పాజిటివ్స్, నెగిటివ్స్. ల్యాండ్ యూస్ చేంజెస్ మారింది, ఎక్కువ ల్యాండ్ కొద్ది మంది దగ్గర కాన్సన్ట్రేట్ అయింది. 5, రీజనల్ స్పెషలైజేషన్, కొన్ని ప్రాంతాలకి కొన్ని మాత్రమే స్పెషల్. ఇంకా ఇంటిగ్రేషన్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్, మన స్పైసెస్, మన ఇండిగోకి ఎక్కడ మార్కెట్ ఉంది, బ్రిటిష్లో మార్కెట్ ఉంది. ఇంకా ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఫర్ ఎక్స్పోర్ట్స్, డిక్లైన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ, గ్రేట్ బెంగాల్ ఫమైన్ ఆఫ్ 1943 ఎగ్జాంపుల్. అంతకుముందు ఎన్ని ఫెమైన్లు వచ్చినా కూడా మనం తట్టుకున్నాం, మనం రిజిలియంట్గా ఉన్నాం. అంతకుముందు ఎన్ని ఫెమైన్లు వచ్చినా కూడా మనం రిజిలియంట్గా ఉన్నాం. కానీ 1943 బెంగాల్ ఫమైన్ని మాత్రం మనం రిజిలియంట్ ఉండలేకపోయాం. ఎందుకనంటే మనం ఫుడ్ ప్రొడక్షన్ చేయకుండా ఏం ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసాం, క్యాష్ ప్రొడక్షన్ మీద. సో బెంగాల్ ఫెమైన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్ సెక్యూరిటీ నుంచి దూరంగా వెళ్ళామని. సో ఏమేమి ఇంపాక్ట్? మొదటి ఇంపాక్ట్ షిఫ్ట్ టు క్యాష్ క్రాప్స్. 2, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ క్రాప్స్. 3, మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్. 4, ల్యాండ్ యూస్ చేంజెస్. 5, రీజనల్ స్పెషలైజేషన్. ఇలా ఎకనామిక్ డిపెండెన్సీ వచ్చాం మనము, వల్నరబుల్గా మారిపోయాం మనము. ఇంతకుముందు ఎలా ఉండే, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే, ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్గా లేం. మనం వేరే మార్కెట్ల మీద డిపెండ్ అయ్యాము. సో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యామంటే మనం వల్నరబుల్ అయ్యామా, స్ట్రాంగ్ అయ్యామా? మనం వల్నరబుల్ అయ్యాము. సో మన ఫార్మింగ్ సెక్టర్ బికేమ్ వాట్, వల్నరబుల్. ఇంకా ఎమర్జెన్స్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఇంపాక్ట్ ఆన్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ఎక్స్ప్లాయిటేషన్ బై మనీ లెండర్స్. పీసెంట్ రివాల్ట్ రావడానికి కూడా కారణం ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇండిగోని బలవంతంగా కల్టివేట్ చేయడం వల్ల వచ్చినటువంటి రివాల్ట్ పేరేంటి? ఇండిగో రివాల్ట్. దానికి ఇంకో పేరు ఇండిగో రివాల్టే. ఎక్కడ జరిగింది అది? చంపారన్ సత్యాగ్రహ. సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్, దీని ద్వారా అంటే ఇంపాక్ట్ ఏమైంది? ఇన్ని పాయింట్లు రాసినాం మనం. బ్రిటిష్ డిస్కస్ ఇస్ సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. ఏంటి సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్స్? మీరు చెప్పండి. అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల ఇన్ని ఇంపాక్ట్లు జరిగాయి. ఈ ఇంపాక్ట్లో ముఖ్యమైనటువంటిది సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. ఏంటి ఆ సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్స్? నెంబర్ 1, ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఇంకా హ్యావ్ నాట్స్ మధ్యలో గ్యాపులు చాలా పెరిగినాయి, ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి. హ్యావ్స్కి నాట్స్కి మధ్యలో గ్యాప్స్ చాలా పెరిగాయి. ఇంకా రైజ్ ఆఫ్ ఫ్యూడలిజం, ఇంకా డిక్లైన్ ఆఫ్ ఆర్టిజాన్ క్లాస్, ల్యాండ్లెస్నెస్, రూరల్ పోవర్టీ, సోషల్ స్ట్రాటిఫికేషన్, ఎమర్జెన్స్ ఆఫ్ మిడిల్ మ్యాన్, డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇవన్నీ ఏంటవి? సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. ఒకటి చెప్తాను నేను. ఇంతకుముందు ఓ స్టూడెంట్ అడిగారు, సార్ సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అంటే సోషల్ కాన్సిక్వెన్సెస్ సపరేట్ సైడ్ హెడ్డింగ్, ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ సపరేట్ అవసరం లేదు. సోషో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఒకటి చాలు. ఎందుకనంటే ఇంటర్ రిలేటెడ్.
ఎక్కడైతే సోషల్ కాన్సిక్వెన్స్ ఉంటుందో ఆబ్వియస్గా ఎకనామిక్ కాన్సిక్వెన్స్ ఉంటుంది, ఎక్కడైతే ఎకనామిక్ కాన్సిక్వెన్స్ ఉంటుందో అక్కడ సోషల్ కాన్సిక్వెన్స్ ఉంటుంది. అలా 4వ ప్రశ్న, ఎగ్జామిన్ ద సోషో కల్చరల్ అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ that contributed to the emergence and growth of Indian nationalism. ఇండియన్ నేషనలిజం ఎమర్జెన్స్లో సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఏంటి? మళ్ళీ సోషో కల్చర్ ఎప్పుడైనా ఇంటర్ రిలేటెడ్. హౌ డిడ్ దిస్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ అండ్ షేప్ ద కౌంటర్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్? సో ఏదైతే ఇండియన్ నేషనలిజం ఎవాల్వ్ అయిందో ఈ ఇండియన్ నేషనలిజం ఎలా ఇంపాక్ట్ చేసింది, ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఎలా ఇంపాక్ట్ చేసింది? భారత జాతీయవాదం ఆవిర్భావం మరియు వృద్ధికి దోహదపడినటువంటి సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన అంశాలను పరిశీలించండి. ఈ కారకాలు స్వతంత్ర పోరాటం యొక్క రూపురేఖలను ఎలా సంకర్షణ చేశాయో మరియు ఆకృతి అంటే స్ట్రక్చర్ని చేశాయో వివరించండి అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్న. ఏం రాయాలి దీనికి ఆన్సర్? ముఖ్యంగా ఫస్ట్ ఇండియన్ నేషనలిజం ప్రశ్న దేని చుట్టూ తిరుగుతుంది? ఇండియన్ నేషనలిజం చుట్టూ తిరుగుతుంది. సో ఇండియన్ నేషనలిజం ఎప్పుడు అంటే అది కూడా ఒకటే, ఇండియన్ నేషనలిజం ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్రిటిష్ టైమ్స్ నుండి స్టార్ట్ అయింది. సో ఇండియన్ నేషనలిజం అనే ఫిలాసఫీ స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం బ్రిటిష్ యొక్క పాలన, బ్రిటిష్ ఇంపీరియలిజం. ఆ బ్రిటిష్ ఇంపీరియలిజం వల్లనే నేషనలిజం అనేది పుట్టింది. సో ఈ నేషనలిజం పుట్టడంలో 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. సోషల్, కల్చరల్ అండ్ రిలీజియస్ కారణాలు ఉన్నాయి. ఇందులో మనం సోషో కల్చరల్ రిలీజియస్ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఇందులో ఏంటి? సోషల్ రిఫార్మ్స్ అండ్ మూమెంట్. కొన్ని సోషల్ రిఫార్మ్స్ అండ్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ గారు, జ్యోతిరావు పులే గారు, స్వామి వివేకానంద, క్యాస్ట్ అండ్ రిలీజియన్, కల్చరల్ రినైసెన్స్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, వేస్ ఇన్ విత్ దిస్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ అండ్ షేప్ ద కాంటర్స్ ఆఫ్. దీనివల్ల ఏమైంది? 4 ముఖ్యమైనటువంటిది. ఒకటేమో వెస్టర్న్ ఎడ్యుకేషను, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషను, లిబరల్ ఐడియాస్, ఇంకా కల్చరల్ కాన్షియస్నెస్. వీటి వల్ల మనము ఈ సోషల్, కల్చరల్, రిలీజియన్ వల్ల మనం వీటితో పాటు ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ మనకు నేర్పించింది సెల్ఫ్గా ఉండాలని చెప్పేసి. ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ మనం అర్థం చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దాదాబాయి నారోజీ రాసినటువంటి పుస్తకము. లిబరల్ ఐడియాస్ మనం కూడా బ్రిటిష్ ఎడ్యుకేషన్ ద్వారా, బ్రిటిష్ ద్వారా మనం నేర్చుకున్నాము. కల్చరల్ కాన్షియస్నెస్ వచ్చింది మన సోషల్ రిఫార్మ్స్ అండ్ కల్చరల్ రిఫార్మ్స్ ఆధారంగా కల్చరల్ కాన్షియస్నెస్ వచ్చాయి. ఇవి ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేసింది మనం నేషనలిజాన్ని తీసుకురావడంలో అనేది మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకేం రాయొచ్చు మీరు చెప్పండి? కల్చర్ రినైసెన్స్, వరల్డ్ వార్స్, లర్న్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. అవును, బయట జరిగినటువంటి ఈవెంట్స్ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇంకా వెస్టర్న్ ఐడియాస్, లిబరల్ ఐడియాస్, వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, ఇంకా ప్యాట్రియాటిక్ రైటింగ్స్, స్వదేశీ మూమెంట్, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, ఇంకా లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఎమర్జెన్స్ ఆఫ్ రాడికల్ నేషనలిస్ట్స్. ఇవన్నీ కలగలిపితేనే నేషనలిస్ట్ ఫిలాసఫీ అనేది బయటకు వచ్చింది అనేది మనం రాయాల్సి ఉంటుంది. 5వ ప్రశ్న, డిస్క్రైబ్ ద కాంప్లెక్స్ ఇంటర్ప్లే ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. కాంప్లెక్స్ ఇంటర్ప్లే ఆఫ్ ఫ్యాక్టర్స్ that led to the independence and partition of India. Explain the long-term consequences of these events on the Indian subcontinent. Describe the complex interplay of factors. Cheppandi em factors, complex interplay of factors that led to independence and partition of India. Em factors valla independence, em factors valla partition of India. Malli same, economic exploitation, liberal ideas, western education, inka cultural oppression. కల్చరల్ ఆపరేషన్ వల్ల కల్చరల్ కాన్షియస్నెస్ తెచ్చుకున్నాం. ఇంకా ఇవి కాకుండా వరల్డ్ వార్ 2 ఇంపాక్ట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, 2 నేషన్ థియరీ, క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బటన్ ప్లాన్, ఫైనలీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ప్రశ్న మళ్ళీ చూడండి. కాంప్లెక్స్ ఇంటర్ప్లే ఆఫ్ ఫ్యాక్టర్స్, లోకల్ ఫ్యాక్టర్స్, మౌంట్ బటన్ ఫ్యాక్టర్ కూడా, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఫ్యాక్టర్ కూడా, ఇవి కూడా ఫ్యాక్టర్సే. ఇక్కడ మనం లోకల్ ఫ్యాక్టర్స్ అనుకోలే, ఫారెన్ ఫ్యాక్టర్స్ అనుకోలే, ఏమనుకున్నాం మనం? కాంప్లెక్స్ ఇంటర్ప్లే. ఈ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్తో పాటు, కల్చరల్ ఆపరేషన్తో పాటు, వెస్టర్న్ ఎడ్యుకేషన్తో పాటు, లిబరల్ ఐడియాల్స్తో పాటు
సక్సెస్ ఆఫ్ నేషనల్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసొబీడియన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, తర్వాత వచ్చినటువంటి మౌంట్ బెటన్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, ఇవన్నీ కలగలిపితేనే లాస్ట్కి వచ్చినటువంటి చట్టం పేరేంటి? ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఒక ఫ్యాక్టర్ కాదు, అన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. రాయొచ్చు అది కూడా. ముస్లిం లీగ్ స్థాపన, ఎందుకు పార్టీషన్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకు అనంటే వెరీ గుడ్, ఇక్కడ ఏముంది? పార్టీషన్ ఆఫ్ ఇండియా ఉంది, ముస్లిం లీగ్ యాడ్ అవుతుంది, సపరేట్ ఎలక్టోరేట్ 1909 సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అది యాడ్ అవుతుంది, బెంగాల్ పార్టీషన్ 1905. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్స్ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. దీనివల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఏంటి? కమ్యూనల్ ఫీలింగ్. మొట్టమొదటి పాయింట్ ఏంటి? కమ్యూనల్ ఫీలింగ్. ఇంకా ఒకటి అయిపోయింది కమ్యూనలిజం. నెక్స్ట్ అదే పార్టీషన్ అయిపోయింది. దట్ లెడ్ టు ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్స్. ఏం ఈవెంట్స్? ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. దీనివల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఏంటి? ఈరోజు కూడా మన పార్టీషన్ ఆఫ్ ఇండియా దేని గుర్తుంచుకుంటాం? కమ్యూనలిజానికే గుర్తుంచుకుంటాం. ఒకటి కమ్యూనలిజం. ఇంకా వాటర్ కాన్ఫ్లిక్ట్స్, ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి వాటర్ కాన్ఫ్లిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇంకా రైల్వే బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, పొలిటికల్ కాన్సిక్వెన్స్. అందులో ఒక్కటి రాయాలి, పొలిటికల్ కాన్సిక్వెన్స్ అని పెట్టుకుంటే. తర్వాత సైడ్ హెడ్డింగ్ పొలిటికల్ కాన్సిక్వెన్స్లో ఇండియా పాకిస్తాన్ రైవలరీ, కమ్యూనలిజం, వాటర్ డిస్ప్యూట్స్. సో పొలిటికల్ కాన్సిక్వెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ ఎకనామిక్ కాన్సిక్వెన్స్. ఏంటి ఎకనామిక్ కాన్సిక్వెన్స్? నెంబర్ 1, ఇన్ఫాంట్గా అప్పుడే ఫామ్ అయినటువంటి ఇండిపెండెంట్ కంట్రీ మనం ఎలా రన్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఇమీడియట్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం పోవర్టీకి, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా తీవ్రంగా ఫేస్ అయ్యాం మనం. దాని యొక్క కాన్సిక్వెన్స్ మొత్తం ఇండియా అండ్ పాకిస్తాన్ కాకుండా ఎకనామిక్ కాన్సిక్వెన్స్లో ఏం యాడ్ చేసుకోవచ్చు? అప్పుడే ఫామ్ అయినటువంటి కొత్త డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనము ప్రాపర్గా ఫామ్ చేసుకోలేకపోయాం కాబట్టి పోవర్టీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫేస్ అయ్యాం. ఇంకా లాంగ్ టర్మ్ వచ్చేది తీసుకోవాలి, అదొకటి. ఇంకా కరెక్టే, మైగ్రేషన్స్, రైవెలరీ, ఇంకా డయాస్పోరా ఇష్యూస్ ఇప్పటికీ సాల్వ్ అవ్వలేదు, డయాస్పోరా ఇష్యూస్. ఇంకా ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ లాంగ్ టర్మ్ కూడా. ఎందుకనంటే మంచి ఫెర్టైల్ ల్యాండ్, ఇప్పుడు మనోడు చెప్పినట్టు మంచి ఫెర్టైల్ ల్యాండ్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ జీలంకి చెనాబ్కి ఉన్నటువంటి ఏరియా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల లాంగ్ టర్మ్ మన ఫుడ్ సెక్యూరిటీ ఇబ్బంది వచ్చింది. తక్షశిల మనదే కానీ వాళ్ళలోకి వెళ్ళిపోయింది. మైనారిటీస్, దాని కాన్సిక్వెన్స్, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ కమ్యూనలిజం. ఇంకా ఇవి మెయిన్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. ఇంకోటి ఫార్మేషన్ ఆఫ్ సార్క్. అదే లాంగ్ టర్మ్ విజన్. ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎందుకు ఫైటింగ్ చేసుకోవడం, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుందామని. సార్క్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇండియాకి ఉన్నటువంటి పాకిస్తాన్కి కాన్ఫ్లిక్ట్ తక్కువ చేసుకోవడం కోసం. సార్క్. డిస్క్రైబ్ ద కల్చరల్ గ్లోరీ ఆఫ్ తెలంగాణ అండర్ శాతవాహనాస్. కల్చరల్ గ్లోరీ ఆఫ్ తెలంగాణ అండర్ శాతవాహనాస్. సో శాతవాహన టైమ్స్లో మన దగ్గర ఉన్నటువంటి గ్లోరీ ఏంటి, కల్చరల్ గ్లోరీ ఏంటి? ముఖ్యంగా శాతవాహనాలు బ్రాహ్మణిక్ ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రాసెస్లో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర? అశ్వమేధ యాగం ఒకటి చేశారు, వాజపేయ ఒకటి చేశారు. వాజపేయ అంటే చారియట్ కూడా అది ఒక రిచువల్ అన్నమాట. వాజపేయ ఒకటి. లిబరల్ సాక్రిఫైసెస్ చేశారు. బుద్ధిజం కూడా ఉంది, అందులోనూ మహాయాన ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం ఫాలో అయ్యారు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జునకొండ అండ్ అమరావతి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తే చైత్యాస్ అండ్ విహారాస్ ఉన్నాయి. చైత్యాస్ అంటేనేమో టెంపుల్స్, విహారాస్ అంటేనేమో మఠాలు. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ దేన్ని ప్రమోట్ చేశారు? ప్రాకృతి లాంగ్వేజ్ని ప్రమోట్ చేశారు. వన్ ప్రాకృతి టెక్స్ట్, ఏదో ఒక పుస్తకం పేరు రాయాలి. గద సప్త సతి అదొకటి మనం అడిషన్ చేసుకోవాలి. ఇవి కల్చర్ సంబంధించినటువంటివి. ఏ టైంలో? శాతవాహనాస్లో. ఇంకేమైనా యాడ్ చేయవచ్చా మీరు? అదే ఏదైనా ఒకటి ఇన్స్క్రిప్షన్ రాయొచ్చు. ఏ ఇన్స్క్రిప్షన్ రాద్దాం? నాసిక్ ఇన్స్క్రిప్షన్స్. ఇంకా బృహత్ కథమంజరి ఆఫ్ గుణాద్య, అష్టాధ్యాయ ఆఫ్ పనిని, సుహృలేఖ ఆఫ్ నాగార్జున. ఇంకేం యాడ్ చేయొచ్చు? చతుర్వర్ణాలు చాలా రిజిడ్గా ఫాలో అయ్యారు. అజంతా ఎలోరా ఆ టైంలోనే వచ్చింది. ల్యాండ్ గ్రాంట్స్. కల్చరల్ గ్లోరీ, కాయిన్ సిస్టమ్ ఉంది. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. 7వ ప్రశ్న. ఎగ్జామిన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయ రూలర్స్ టు ద రిమ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఎక్స్ప్లెయిన్ హౌ ఫార్ యాజ్ దేర్ లెగసీ ఇన్ఫ్లుయెన్స్ ద కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద రీజియన్. కళ మరియు నిర్మాణ రంగాలకు, ఆర్కిటెక్చర్కి
కాకతీయ పాలకుల సహకారాన్ని పరిశీలించండి. వారి వారసత్వం ప్రాంతం యొక్క సాంస్కృతిక ప్రాకృతిక దృశ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేసిందో కూడా వివరించండి. ఎగ్జామిన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయ రూలర్స్ టు ద రిల్మ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో కాకతీయ రూలర్స్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మొదటిది అని రాసుకుంటూ వస్తాం. ఏమేమి రాసుకుంటూ వస్తాం? 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, ట్యాంకులు, ట్యాంక్స్, ఫోక్ కిలా వరంగల్, ఇంకా వరంగల్ ఫోర్టు, భద్రకాళి టెంపుల్, ఇంకా ద టర్మ్ ద తెలుగు లాంగ్వేజ్ కాకతీయ తోరణము, ఒక డ్యాన్స్ ఫామ్ ఉండే. ఏంటి ఆ డ్యాన్స్ ఫాము? పేరిని శివతాండవం డ్యాన్స్ ఫాము. ఇంకా ఇది ఎలా చెప్పగలం మనము? ఈరోజు కూడా రామప్పకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ దొక్కింది. ఇంకా గ్రానైట్ అండ్ శాండ్ స్టోన్ వాడారు, శాండ్ బాక్స్ టెక్నాలజీ కూడా వాడారు. అదే ట్యాంక్స్ ఫస్ట్ అనుకున్నాం. 3వ పాయింట్ ట్యాంక్స్. దాన్ని చూసే ఈరోజు మిషన్ కాకతీయ డిజైన్ చేసుకున్నాం మనము. ఇంకా యాజ్ కాకతీయ పీరియడ్ ఈజ్ ఆఫన్ రిగార్డెడ్ యాజ్ ఫైనల్ కంక్లూజన్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు హిస్టరీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు హిస్టరీ. అన్ని రిలీజియన్స్ని కూడా సమానంగా చూశారు కాకతీయ రూలర్స్. వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా ముస్లిమ్స్లు, బౌద్ధులు, జైనులు ఒకటే విధంగా ఒకటే స్థానంలో కలిసి ఉన్నారు. అది కూడా కల్చరల్ గ్లోరీ ఆఫ్ కాకతీయాస్. 8వ ప్రశ్న, ఇండస్ట్రియల్ గ్రోత్ డ్యూరింగ్ రోల్ ఆఫ్ నిజాం 3 ఫేసెస్గా ఉంది. మొదటి ఫేజ్ ఏమో 1870 నుండి 1990 వరకు, రెండో ఫేజ్ ఏమో 1919 నుండి 1938 వరకు, మూడో ఫేజ్ ఏమో 1939 నుండి 1948 వరకు. 3 ఫేజెస్లలో ఉంది. మొదటి ఫేజ్లో ఏమేమి వచ్చింది? హైదరాబాద్ డెక్కన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్, మహబూబ్ షాహీ మిల్స్, ఔరంగాబాద్ మిల్స్, సింగరేణి కోల్ మైన్స్. కొన్ని ల్యాబొరేటరీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ టైం పీరియడ్లో. కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇన్ 1918. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ఇన్ లండన్ కూడా మన వస్తువులు వెళ్ళాయి అక్కడికి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఏంటి? 1919 టు 1939. ఇందులో ఏమేమి వచ్చాయి? కార్ఖానా జిందా తెలిస్మాత్. ఎక్కడ ఇది? హైదరాబాద్లోనే, ఇక్కడనే కార్ఖానా. రెండోది చార్మినార్ సిగరెటు, వజీర్ సుల్తాన్ టొబాకో, అజాం జాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ఇన్ 1929 ఒకటి ఎక్స్క్లూజివ్ ఫండ్ కూడా అలాట్ చేసుకున్నాము ఈ సెకండ్ ఫేజ్లో. సో 3 ఫేజ్లు ఉన్నాయి. 1870 నుండి 1919, 1919 నుండి 1938, 1939 నుంచి 1948 వరకు 3 ఫేజెస్ లాగా అనుకున్నాము. ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటి, ఏమేమి డిపార్ట్మెంట్లు వచ్చినాయి. సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఏంటి, ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చాయి. థర్డ్ దానిలో వచ్చినటువంటి ముషీరాబాద్, అజామాబాద్ ఏరియా మొట్టమొదటికి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా అని డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ముషీరాబాద్, అజామాబాద్ ఏదైతే ఉందో ఇది ఏ కింగ్డంలో కూడా ఒక ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఏరియా లాగా చెప్పాలనుకోలే. ఏ కింగ్డంలో కూడా ఒక ప్రాంతాన్ని, ఒక ఊరిని మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా డెవలప్ చేయాలని అనుకోలేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి రికమెండేషన్స్ ఆధారంగా ఇక్కడ కూడా మనం ఏం చేసాము అని అంటే ఒక ఏరియాని దేనికోసం పెట్టుకున్నాం మనం? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాం అన్నమాట. అది చాలా మంచి విషయం. ప్రాగా టూల్స్ వచ్చింది, ఆల్విన్ మెటల్ టూల్స్ వచ్చింది, హైదరాబాద్ ఆస్బెస్టాసిస్ వచ్చింది, మైకా ఇండస్ట్రీ వచ్చింది ఖమ్మంలో, గ్రఫైట్ ప్రొడక్షన్ వచ్చింది కరీంనగర్లో, లైమ్ ప్రొడక్షన్ వచ్చింది షాబాద్లో, పేపర్ మిల్ వచ్చింది సిర్పూర్లో. ఏ ఫేజ్లో? థర్డ్ ఫేజ్. డిస్క్రైబ్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ నిజాం నవాబ్స్. 9వ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ. చెప్పండి, భాగ్యరెడ్డి వర్మ మాదిగనా మాలనా? ఫస్ట్ ప్రశ్న. మాలా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనిషి భాగ్యరెడ్డి వర్మ. ఈయనకి రెడ్డి అనే పేరు వేరే వాళ్ళు ఇచ్చారు, వర్మ అనే పేరు వేరే వాళ్ళు ఇచ్చారు. సో డిస్కస్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ భాగ్యరెడ్డి వర్మ టు ద తెలంగాణ సొసైటీ. ఏంటి ఆయన కాంట్రిబ్యూషన్స్? ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థలన్నీ గుర్తుంచుకోవాలి. మొదటిగా జగన మిత్ర మండలి, తర్వాత మన్య సంఘం, తర్వాత ఆది హిందూ సోషల్ లీగ్, తర్వాత అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్, జీవదయ. ఇంకా ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? బుద్ధిజం. ఇంకా నిజాం రాష్ట్ర ఆది హిందూ పొలిటికల్ మీటింగ్, ఈయన స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ పేరే భాగ్యనగర్. ఇలా కొన్ని పలు కాంట్రిబ్యూషన్స్, పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్. వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఎవరెవరు? బిఎస్ వెంకట్రావు,
భాగ్యరెడ్డి వర్మ, అరిగి రామస్వామి ముగ్గురు కలిసి చాలా ప్రాపర్గా చేస్తారు. కానీ వాళ్ళ ముగ్గురులో వచ్చినటువంటి డివిజన్స్ వల్లనే భాగ్యరెడ్డి వర్మ ఒక రోల్ తగ్గుతుంది. బట్ ఇవి మెయిన్ పాయింట్స్ అవన్నీ మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎలాబొరేట్ ఇన్ డీటెయిల్ ఆన్ ద ఆదివాసీ స్ట్రగుల్స్ లెడ్ బై కొమరం భీమ్. ఏ కమ్యూనిటీ? గోండ్ కమ్యూనిటీ. Gond tribal revolutionary who fought not only for the natural rights of the Gonds but also for the political hegemony. Factors that prompted Komaram Bhim to become a revolutionary. ఏమేం ఫ్యాక్టర్స్? నెంబర్ 1, ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఆదివాసీ. ముఖ్యంగా ఏం ఫ్యాక్టర్? ల్యాండ్ ఎలినేషన్. రెండోది మిడిల్ మ్యాన్. మూడోది అట్రాసిటీస్ కమిటెడ్ బై మిడిల్ మ్యాన్. నాలుగోది హిస్టారికల్గా గోండ్లు ఎప్పుడైనా కూడా ఇండిపెండెంట్గా సోవరెన్గా ఉండేవాళ్ళు, వీళ్ళెవరు మన మీద రూల్ చేస్తున్నారన్న ఉద్దేశం. 5, కిల్లింగ్ ఆఫ్ సిద్దికీ బై భీమ్ అండ్ లైఫ్ ఆఫ్ ఎక్సెల్. సెటిల్మెంట్ ఆఫ్ గోన్స్ అండ్ కొల్లమ్స్ ఇంటూ 12 villages విత్ బాబీ జిహారీ యాజ్ ది సెంటర్. భీమ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ లచ్చు పటేల్. బాబీ జిహారీ ఫైరింగ్స్ అండ్ బుల్లెట్ ఇంజరీ టు భీమ్. అటెంప్ట్స్ ఆఫ్ భీమ్ టు మీట్ ద నిజాం. ప్రిపరేషన్ ఫర్ అన్ ఆర్మడ్ స్ట్రగుల్ బై ద ట్రైబల్స్. పీస్ మిషన్ ఆఫ్ ద నిజాం. ఫైనల్ స్ట్రగుల్ అండ్ డెత్. ఏ సంవత్సరంలో? ఇది ఏంటి ప్రశ్న ఏంటి? ఎలాబొరేట్ ఇన్ డీటెయిల్ ఆన్ ద ఆదివాసీ స్ట్రగుల్స్ లెడ్ బై, అంటే ఆయన చేసినటువంటి ఆదివాసీ స్ట్రగుల్ని ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈవెంట్ బై ఈవెంట్ ఎలాబొరేట్ అని ఉంది. సో క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఈవెంట్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 12 సైడ్ హెడ్డింగ్స్ మనం రాయాలి. ఇండియాస్ వాటర్ రిసోర్స్ ఆర్ అబండెంట్ ఎట్ ద కంట్రీ ఫేసెస్ అక్యూట్ వాటర్ స్కేర్సిటీ ఇన్ మెనీ రీజియన్స్. డిస్కస్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్ ఇన్ ఇండియా and suggest sustainable solutions to address these issues. India's water resource are abundant. ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. ఎంత సెంటీమీటర్ రెయిన్ఫాల్ యావరేజ్గా ఇండియాలో పడుతుంది? 110 to 120 సెంటీమీటర్స్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇండియాలో వస్తుంది. చాలా మంచి రెయిన్ఫాల్. కానీ ఎక్కువ మొత్తం రెయిన్ఫాల్ మనం వాటర్ హార్వెస్టింగ్ చేయకపోవడం వల్ల, ప్రాపర్గా ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల ఈ నీళ్ళన్నీ ఎక్కువ మొత్తంలో ఎక్కడ పోయి కలిసిపోతుంది? సముద్రంలో కలిసిపోతుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఆర్ అబండెంట్ ఎట్ ద కంట్రీ ఫేసెస్ అక్యూట్ వాటర్ స్కేర్సిటీ ఇన్ మెనీ రీజన్స్. వీటి వల్ల వాటి కారణాలు చెప్పాలి. ఏమేం కారణాల చేత వాటర్ ఫేసెస్ అక్యూట్ వాటర్ స్కేర్సిటీ ఇన్ ఇండియా అని అన్నాం. ఒకటేమో ఇంప్రాపర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెండేమో ప్రాపర్ కన్స్ట్రక్షన్ లేకపోవడం కెనాల్స్, 3 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ లేకపోవడం, 4 ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లేకపోవడం, 5 ప్రాపర్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ లేకపోవడం, 6 జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కూడా 100%. జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ లైక్ మన దగ్గర పెరినియల్ రివర్స్ లేవు, నార్త్లో పెరినియల్ రివర్స్ ఉన్నాయి. ఇంకా ఈ కారణాల చేత మనం ఏమని చెప్తున్నామనంటే వాటర్ రిసోర్స్ అయితే రెయిన్ఫాల్ అబండెంట్గా ఉన్నా కూడా స్కేర్సిటీయే ఉంది. ఇప్పుడు డిస్కస్ ఛాలెంజెస్ పోస్డ్ బై ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్. సో ఇందులో ఈ ఉన్నటువంటి వాటర్లో కూడా పెద్ద మొత్తంలో ఇబ్బంది ఎక్కడొస్తుందంటే స్టేట్ల మధ్యలో వాటర్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ రాసుకుందాము. ఒకటి కావేరి, అందరికి తెలిసింది. అది కాకుండా చెప్పండి. గోదావరి, ఎవరెవరికి మధ్యలో? గోదావరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కృష్ణా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇంకా మాండోవి బిట్వీన్ కర్ణాటక, ఇంకా నర్మదా కూడా ఇష్యూయే. ఎవరి మధ్యలో? మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఇలా కొన్ని డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడానికి మనకు ఆర్టికల్ 262లో ఏముంది? ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర నదీ జలాల కౌన్సిల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. డిస్కస్ ఛాలెంజెస్ పోస్డ్ బై ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్ ఇన్ ఇండియా సజెస్ట్ సస్టైనబుల్. సో ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే ట్రైబ్యునల్ జడ్జిమెంట్స్ చాలా టైం తీసుకుంటుంది, ఇంటర్స్టేట్ రివర్ వాటర్ కౌన్సిల్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇంకా ఒక పొలిటికల్ విల్ లేకపోవడం, ఒక సొల్యూషన్ రాకపోవడం, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం. ప్రశ్న డిస్కస్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్ ఇన్ ఇండియా. దానికి మీరేమైనా సొల్యూషన్స్ చెప్తారా? మొదటిది స్ట్రెంథనింగ్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ప్రాపర్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. 2 ప్రమోటింగ్ ఎఫిషియెంట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. 3 ఫోస్టరింగ్ కోఆపరేషన్ అండ్ ట్రస్ట్ అమాంగ్ స్టేట్స్. 4 ఎన్హాన్సింగ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. 5 లివరేజింగ్ టెక్నాలజీ అండ్ యూటిలైజేషన్. ఇవి కనుక ఇంపాక్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకైతే గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మనకు తెలంగాణ యాడ్ చేయాలి. మనం తెలంగాణకి రావాల్సినటువంటి నీళ్లు మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇన్ని డైమెన్షన్స్ రాయాలి ఆన్సర్లో. జియోగ్రఫీలో పాలిటీ కూడా యాడ్ అయింది. అందుకే ఏ ఆర్టికల్ వచ్చింది?
262. ఇందులో గవర్నెన్స్ కూడా యాడ్ అయింది. అందుకే ఏమొచ్చింది, ఇది వచ్చింది చూడండి, స్ట్రెంథనింగ్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. గవర్నెన్స్ కూడా ఉంది ఇందులో. డెమోగ్రఫిక్ డివిడెండ్ హ్యాస్ హ్యూజ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఎలాబొరేట్. అసలు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ ఏ ఏజ్ నుంచి ఏజ్ 64, 15 నుంచి 64. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఇది వర్కింగ్ పాపులేషన్. యాజ్ హ్యూజ్ ఇంప్లికేషన్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఏమి హ్యూజ్ ఇంప్లికేషన్స్ ఏముంటుంది? ఎంప్లాయ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. నెంబర్ 2 హ్యూమన్ రిసోర్స్. వెరీ గుడ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటేనే హ్యూమన్ రిసోర్స్. ఇంకా ఇంక్రీజ్ లేబర్ ఫోర్స్ అండ్ ప్రొడక్టివిటీ. ఎన్హాన్స్డ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ప్రజలు ఎక్కువ ఉన్నారు కదా, ఎన్హాన్స్డ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎకనామిక్ డైవర్సిఫికేషన్ అండ్ ఇన్నోవేషన్. ఇంకా పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా నెగిటివ్ స్ట్రెస్ ఆన్ న్యాచురల్ రిసోర్స్. ఇంకా వాళ్ళ కనుక ప్రాపర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు. ఇవన్నీ ఇంప్లికేషన్స్. పాజిటివ్ ఇంప్లికేషన్, నెగిటివ్ ఇంప్లికేషన్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రాపర్గా కనుక మనం చూసుకుంటే బూన్ అవుతుంది, ప్రాపర్గా చూసుకోకపోతే మాత్రం అదేమవుతుంది, బేన్ అవుతుంది. అవి మెన్షన్ చేసిన తర్వాత డిస్కస్ ద మెజర్స్ దట్ షుడ్ బి టేకెన్ టు హార్నెస్ దిస్ పొటెన్షియల్ ఎఫెక్టివ్లీ. సో ఏమేం చేయాలి ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ని ప్రాపర్గా వాడాలి అని అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఇంకా టాస్క్ స్కిల్ డెవలప్మెంట్, టాస్క్ లాంటి ప్రోగ్రాంలు ఇంకా రావాలి. ఇంకా ఆంట్రప్రెన్యూరల్ స్కిల్స్ డెవలప్ చేయాలి, స్టార్టప్స్ ఎక్కువ రావాలి. ఇంకా డెమోగ్రఫిక్ డివిడెండ్ని ప్రాపర్గా వాడాలంటే ఏం చేయాలి, అవన్నీ మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వాడితే కనుక డెమోగ్రఫిక్ డివిడెండ్ ఒక బూన్ లాగా అవుతుంది, లేకపోతే ఒక బేన్ లాగా అవుతుంది. లేకపోతే డెమోగ్రఫిక్ డివిడెంటే ఒక అసెట్, లేకపోతే డెమోగ్రఫిక్ డివిడెంటే ఒక లయబిలిటీ. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ హిండర్ ద సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ మెన్షన్ ద పొటెన్షియల్ సొల్యూషన్స్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ ఎఫెక్టివ్లీ. మనకు తెలంగాణ సోలార్ ఎనర్జీ పాలసీ ఏ సంవత్సరంలో ఉంది? 2015. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ హిండర్ ద సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. ముఖ్యంగా రాయాల్సింది ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేమో రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంకోటేమో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీలో వచ్చేసి సోలార్ ఎనర్జీ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటిది డెక్కన్ ప్రాంతం కింద. కానీ ఆ సోలార్ ఎనర్జీకి కొన్ని హిండరెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ హిండరెన్సెస్ చెప్పండి? రా మెటీరియల్ లేదు. ఆ సోలార్ ప్యానెల్స్ చేయాలి అంటే రా మెటీరియల్ లేదు, కాస్ట్లీ అఫైరు, ఇనిషియల్గా కాస్ట్లీ అఫైరు. 3 టెక్నాలజీ లేదు. 4 ల్యాండ్ అక్విజిషన్, 5 అవేర్నెస్ లేదు, 100% అవేర్నెస్ లేదు. పాలసీ ఫ్రేమ్వర్క్ లేదు. ఇంకా గ్రిడ్తో కనెక్టివిటీ లేదు. అంటే నేను సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది అన్నప్పుడు ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే అది బయటికి నేను సేల్ చేస్తే డబ్బులు వస్తున్నాయని అంటే వాళ్ళు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. గ్రిడ్ కనెక్టివిటీ లేదు. కోతుల బెడద కొన్ని ఊళ్ళల్లో ఉన్నది, ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో కోతుల బెడ ఉంది. అంత పెద్ద చేంజెస్ ఏం లేదు. ట్రాపికల్ రీజియన్లోనే ఉన్నాం కదా. ఇంకా అవన్నీ ఫ్యాక్టర్స్ సోలార్ ఎనర్జీకి డెవలప్మెంట్కి హిండర్ చేస్తుంది. అండ్ మెన్షన్ ద పొటెన్షియల్ సొల్యూషన్. సో పొటెన్షియల్ సొల్యూషన్ ఏంటి? ఇన్సెంటివ్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇన్సెంటివ్స్ ఇవ్వడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గ్రాంట్స్ అండ్ సబ్సిడీస్. ఇంకా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇంకా రేజింగ్ అవేర్నెస్, ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిసెంట్రలైజేషన్ ప్రతి ఇంటిపైన రావడం, డిసెంట్రలైజేషన్. ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ పేరు చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ సూర్య. కుసుమ్ కూడా. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పోడు కల్టివేషన్? డిస్కస్ ద ఇష్యూస్ ఆఫ్ పోడు కల్టివేషన్ అంటే జూమ్ కల్టివేషన్ అంటేనే షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పోడు కల్టివేషన్ అంటే ఏంటో రాస్తాము. డిస్కస్ ద ఇష్యూస్ ఆఫ్ పోడు కల్టివేషన్ ఇన్ తెలంగాణ. ఏం ఇష్యూ ఉంది మొదటిగా రాసేటప్పుడు? రీసెంట్గా పోడు కల్టివేషన్ ఇష్యూ మీదనే ఒక FRO ఆఫీసర్ని చంపడం జరిగింది. ఎవరు? అది ట్రైబల్ ఒక కమ్యూనిటీ. అది పెద్ద ఇష్యూ. సో అలా మనం స్టార్ట్ చేసి గుట్టి కొయ్యలు. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చేస్తే ఇబ్బంది లేదు పోడు కల్టివేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ నుండి ఇంటెన్సివ్ ఫార్మింగ్ వెళ్తున్నారు. ఇంటెన్సివ్ ఫార్మింగ్కి వెళ్తే ఏమవుతుందంటే ఫారెస్ట్ మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ట్రైబులు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎంత అవసరమో అంత వరకే చేసుకొని మిగతా అంత అడవి ప్రాంతాలంతా కాపాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ నుంచి ఇంటెన్సివ్ ఫార్మింగ్ రావడం వల్ల
సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ నుంచి ఇంటెన్సివ్ ఫార్మింగ్ రావడం వల్ల ఆ అడవిలలో ఉన్నటువంటి భూములను ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ షిఫ్ట్ ఫ్రమ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ టు ఇంటెన్సివ్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటేనేమో ప్రాఫిట్ కోసము, సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటేనేమో సర్వైవల్ కోసం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉన్నప్పుడు కూడా ప్రాపర్గా వాళ్ళు ల్యాండ్ రైట్స్ తెచ్చుకోవట్లేదు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉన్నప్పటికి కూడా. ఇంకా ఇది రియల్గా ఒక ట్రూ లోకల్ ట్రైబల్కి వస్తే బాగుండు. కొన్ని సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ కూడా భూముల కోసం అడవులలోకి ప్రవేశిస్తున్నారు. ఇంకేం యాడ్ చేయొచ్చు చెప్పండి. ఒకప్పుడు బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేసేదే ట్రైబల్స్, కానీ ఇప్పుడు అందుకే ఇంటెన్సివ్ కల్టివేషన్ రావడం వల్ల వాళ్ళ బయోడైవర్సిటీకే ఇబ్బంది ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మిస్యూజ్ చేసి ఆ ల్యాండ్ పట్టాలు తెలిసిన వాళ్ళకి ఇవ్వడము, నిజంగా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, కొండ ప్రాంతంలో చేయడం వల్ల. డిస్కస్ కదా ఇవ్వచ్చు. కీవర్డ్ ఏంటి? డిస్కస్. సొల్యూషన్ ఏంటంటే ట్రైబల్స్కి ఫారెస్ట్ ఆఫీషియల్స్కి మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. ఏదైతే ఇండియా పాకిస్తాన్ ట్రస్ట్ డెఫిసిట్ ఉందో అలానే ఒక ట్రైబల్కి ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి ఎప్పటికీ ట్రస్ట్ డెఫిసిట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ డెఫిసిట్ని పొడగొట్టాలి అని అంటే ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ పెరగాలి, ఇంకా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ రావాలి, ప్రాపర్గా ఒక చట్టం రావాలి. అలా అని చెప్పేసి ల్యాండ్స్ అన్నీ మనం ట్రైబల్స్కి ఇవ్వలేము. బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కూడా ప్రభుత్వం యొక్క. కానీ ఈ మధ్యలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఏమవుతుందనంటే అపోజిషన్ పార్టీ దాన్ని ట్రైబల్కి, అడవులని ట్రైబల్స్కే ఇవ్వాలి అని అంటుంది. కానీ దానివల్ల ఆల్రెడీ 33% ఉండాల్సినటువంటి ఫారెస్ట్ ఉత్తీర్ణం ఎంత ఉంది ఇప్పటివరకు? 24.04% ఉంది. అలా మనం పోడు కల్టివేషన్ ద్వారా ఇంకా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ 24% కాస్త 14% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎక్స్ప్లెయిన్ హౌ తెలంగాణ ఈజ్ అర్బనైజింగ్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్ దాన్ ఇండియా యాజ్ అ హోల్. తెలంగాణ ఈజ్ అర్బనైజింగ్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్ దాన్ ఇండియా యాజ్ అ హోల్. దీని కొంచెం ఫ్యాక్ట్స్ మనం గుర్తుంచుకోవాలి. చూడండి, తెలంగాణలో 47% పీపుల్ ఎక్కడ లీవ్ అవుతున్నారు? అర్బన్ ఏరియాస్లో. కానీ అదే ఇండియాలో 35% మాత్రమే అర్బన్ ఏరియాస్లో. అంటే దాని ప్రకారంగా ఏంటి, ఎక్కువ అర్బన్ ఏరియాస్ తెలంగాణలో ఉందా, ఇండియాలో ఉందా? తెలంగాణలో ఉంది. కొన్ని కార్యక్రమాలు. ఎక్స్ప్లెయిన్ హౌ తెలంగాణ ఈజ్ అర్బనైజింగ్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్. పట్టణ ప్రగతి, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంకా ఏదో వనాలు, ఏం వనాలు అది? పట్టణ వనాలు. ఇంకా ఎక్స్ప్లెయిన్ హౌ తెలంగాణ ఈజ్ అర్బనైజింగ్ ఇట్ ఎ ఫాస్టర్ పేస్ దాన్ ఇండియా యాజ్ అ హోల్. రూరల్ కనెక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువ మైగ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎక్కువ మైగ్రేషన్ జరగడం వల్ల అర్బనైజేషన్ పెరుగుతుంది. ఇంకా వెరీ గుడ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ హైదరాబాద్లో, ఇంకా హైదరాబాద్ సిటీలో. సో అవి డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా రూరల్ ఏరియాస్లో పూరా లాంటి స్కీమ్స్ లేకపోవడం వల్ల, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ కాలేజెస్ అర్బన్ ఏరియాస్లో ఉండడం వల్ల. దీనికి కారణం ఎవరు? ఆంధ్ర పాలకులను మళ్ళీ రాయాలి. సో అకార్డింగ్ టు ఏషియా పెసిఫిక్ సస్టైనబుల్ ఇండెక్స్ 2021 ర్యాంక్, హైదరాబాద్ has been ranked among top 20 most sustainable cities in Asia Pacific region and is ranked 3rd among Indian cities. కొన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఉంటాయి. ప్రతి యూనిట్లో ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. హైదరాబాద్ సిటీ మీద ఒక ప్రశ్న ఉంటుంది, ఈధర్ కొమరం భీమన్న, భాగ్యరెడ్డి వర్మ మీదనన్నా ఒక ప్రశ్న ఉంటుంది. అలా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇవి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేసుకోవాలి అని అంటే, అవకాశం ఉంటే నేనే ప్రతి యూనిట్కి ఒక ఇంపార్టెంట్ 3 ప్రశ్నలు ఇస్తాను. ఆ 3 ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉంది అని అంటే మీ దగ్గర సేఫ్ జోన్లో ఉన్నట్టు.